ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో రేపు శనివారం అశ్విని నక్షత్రం ఉంది, శ్రావణ మాసం, విశేషమైన శక్తి కలిగిన సమయం. ఎవరైనా సరే చాలా రోజుల నుండి మా పనులు అవడం లేదు గురువుగారు, ఎప్పుడు అడ్డంకులు వస్తున్నాయి, అన్ని పనులు మొదలు పెడితే ఆగిపోతున్నాయి, అలా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా పూర్తవడానికి రేపు తేలికైన ఉపాయం ఒకటి చెప్తాను. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. ఇది శివాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ లేదంటే మీ ఇంటి దగ్గరైనా చేయవచ్చు. ఇది ఉదయం 6 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి ఈ ఉపాయం చేయాలి. చాలా తేలికైంది, చాలా విశేషమైన శక్తి కలిగింది. ఎలా చేయాలో చెప్తాను. మీరు 27 ప్రమిదలు తీసుకోండి. మట్టి ప్రమిదలు తీసుకోండి. దానిలో నూనె పోసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. 27 ప్రమిదలు వెలిగించాలి. ఉదయం వెలిగించండి 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి వెలిగించండి, సాయంత్రం 6 గంటలకు వెలిగించండి. మీకు 1000% అంటే 100 కాదు, 1000% మీరు చాలా రోజుల నుండి మీకు ఆగిపోయిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు అవ్వడం మొదలవుతాయి. నమ్మికతో విశ్వాసం చేయాలి. మరి ఏ నూనె వాడాలి గురువుగారు అని ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏ నూనెైనా వాడవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది ప్రాంగణంలో, మీరు శివాలయ ప్రాంగణంలో కానీ అమ్మవారి ప్రాంగణంలో అంటే అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కానీ చేయవచ్చు. ఇది బాగా గుర్తుంచుకోండి. లేని పక్షంలో మీ ఇంటి దగ్గరైనా సరే, మీరు పూజ చేసే దగ్గరైనా చేయొచ్చు, లేదా మీ తులసి కోట ఉన్న దగ్గరైనా చేయవచ్చు. ఎందుకంటే ఇది విశేషమైన శక్తి ఉంటుంది. రేపు ఇలాంటి సమయం చాలా సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది సమయం తక్కువ ఉంది అంటే మీకు ఇది ముందే చెప్పవలసింది. చాలామంది ఏంటంటే ఈ గుడి దగ్గరికి వెళ్ళలేము అనుకునేవారు. మరి 27 ప్రమిదలు అంటే మీ ఇంట్లో పాత ప్రమిదలు కూడా వాడుకోవచ్చు. మీరు కోరిక అనుకుని మాత్రం చేయండి, విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి 27 ప్రమిదలు వెలిగించాలి. 27, 27, 27 పాతవైనా పర్వాలేదు. ఇది మీ కోరికని ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.